హలో. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఇంకా చాలా రోజుల నుంచి వీడియోసే అప్లోడ్ చేయట్లేదు. అసలు వీడియోస్ కూడా తీయట్లేదు. ఎందుకంటే కొంచెం మార్నింగ్ కార్తీక మాసం కదా, పూజలు చేసుకోవాలి కదా. సో పూజల కోసం టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది, దీపం పెట్టాలి. నెక్స్ట్ ఇంటి దగ్గర కూడా ఇలా ఏమవుతుంది అని అంటే మార్నింగ్ అంతా బిజీ అయిపోతుంది. సో మనం వంటలు చేసేటప్పుడు ఇంకా ఇవి చేసుకుంటూ ఉంటే కుదరదు అనేసి ఇంకా నేను వీడియోస్ ఏమి తీయట్లేదు. మార్నింగ్ అయితే మంచిగా రోజు శివుడికి అభిషేకం చేయాలి అనేసి ఇక్కడ మా దగ్గరలో ఉన్న రామాంజనేయ స్వామి టెంపుల్, రాజరాజేశ్వరి దేవి, అలానే శివుడు, శివలింగము, సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి, రాముల వారు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. సో మంచిగా అంటే నేనేమి ఎర్లీ మార్నింగ్ వెళ్ళట్లేదు అనుకోండి. అంటే 6 o'clock అలా వెళ్తున్నాను, నాట్ 3:30 4 o'clock, నాట్ లైక్ దట్. సో ఇలా టెంపుల్కి వెళ్ళేసి మంచిగా అక్కడ దీపాలు పెట్టేసేసుకొని వచ్చేసేలోపు నాకు చాలా టైం అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు కొంచెం రీజన్ దొరికింది. ఈరోజు అయితే నేను ఇది మసూర్ దాల్ అంటాం కండి, ఎర్రపప్పు. కంపల్సరీ డైలీ ప్రోటీన్ కోసం పప్పు తినాలి అనేసి కొంచెం అయితే మసూర్ దాల్ పెడతాను. నెక్స్ట్ లేకపోతే పెసరపప్పు, లేకపోతే ఇంకా ఆకుకూర పప్పు అలా ఉన్నట్టు. కంపల్సరీ ఇది సైట్ ఉన్న వాళ్ళకి ప్రిపేర్ చేయండి, దీనివల్ల సైట్ తగ్గుతుంది అనేది నేను కూడా చాలామంది చెప్పడం వల్ల చూశాను. ఇది మసూర్ దాల్. నెక్స్ట్ ఈ క్యాబేజ్ ఏంటి అసలు అనేసి చూస్తున్నారా, ఇలా ఉంది అని. ఇది ఇంతే అండి, ఇంకా ఉడికాక చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పచ్చిమిర్చి, అల్లము వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి, మిల్ మేకర్ కూడా వేసాను. ఇంకా క్యారెట్ కూడా వేసుకొని, టమాటా వేసుకొని కొంచెము కూరలాగా చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఇది ఫ్రై చేసేస్తున్నాను. ఎలా ఫ్రై అవుతుంది అనేసి అనుకుంటున్నారా ఏంటి? ఈ ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మంచిగా సాల్ట్ వేసాక దగ్గర పడి ఫ్రై లాగా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీరు క్యాబేజీ కర్రీస్ ఎలా చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఇంకా అంటే క్యాబేజీ కర్రీ ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉండదు. దీన్ని వడల రూపంలో కానీ కొంచెం శనగపప్పు వేసి గారెలు కానీ మంచూరియా కానీ చేసుకుంటే క్యాబేజీ చాలా బాగుంటుంది. థైరాయిడ్ వాళ్ళు మాత్రం క్యాబేజీ, కాలీఫ్లవర్ తినకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీ రెసిపీస్ ఏంటి, సంగతులు ఏంటి నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ దీపా. ఓకే.